యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో జమ్మూ కాశ్మీర్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎప్పటికీ భారత్లోనే భాగమని, దీనిని భారతదేశం తిరిగి త్వరలోనే సాధిస్తుందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భారత్ కా హై, ఇస్కో అదే విధంగా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు కూడా పీఓకేపై స్పందించారు. एक दिन हम पीओके को जो है वहाँ का इलीगल ऑक्यूपेशन जो है उसको हम खत्म करेंगे. ప్రజెంట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అంతర్యుద్ధం జరుగుతుంది. అక్కడి ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న హింసకు వ్యతిరేకంగా వాళ్ళు రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్నారు. అక్కడి ప్రజలు పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ను భారత్లో కలపాలని, భారత్లో ఒక రాష్ట్రంగా ఉండాలని చెప్పి వీళ్ళు చాలా మంది కోరుకుంటున్నారు. ఈరోజు మనం ఈ వీడియోలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను భారత్ తిరిగి స్వాధీనం చేసుకుంటుందా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వ్యూహాత్మకంగా భారత్కు ఎందుకంత ఇంపార్టెంట్ వంటి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని చివరి దాకా చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, పీఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. దీనినే పాకిస్తాన్ ఆజాద్ కాశ్మీర్గా పేర్కొంటుంది. ఆజాద్ కాశ్మీర్ అంటే స్వతంత్ర కాశ్మీర్ అని అర్థం. అసలు ఏంటి ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే, జమ్మూ కాశ్మీర్ అంటే, ఆజాద్ కాశ్మీర్ అంటే? ఈ కాన్ఫ్లిక్ట్ అర్థం అవ్వాలంటే మనం చరిత్రలోకి వెళ్ళాలి. 1947లో బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ పాకిస్తాన్కు ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఇండిపెండెంట్గా ఉన్న రాచరిక రాష్ట్రాలకు 3 ఆఫర్లు ఇచ్చింది. అదేంటంటే, మీరు భారతదేశంలోనే కలవచ్చు, లేదా పాకిస్తాన్లోనే కలవచ్చు, లేదా ఈ రెండు వద్దనుకుంటే ఇండిపెండెంట్గా స్వతంత్ర రాజ్యంగా ఉండొచ్చు అని చెప్పి నిర్ణయాన్ని వాటి ఇష్టానికే బ్రిటిష్ గవర్నమెంట్ వదిలేస్తుంది. అప్పుడు జమ్మూ కాశ్మీర్ను పాలిస్తున్న రాజా హరి సింగ్ జమ్మూ కాశ్మీర్ను ఇండియాలో కలపకూడదు, అటు పాకిస్తాన్లో కలపకూడదు, ఇండిపెండెంట్ స్టేట్గా ఉండాలని నిర్ణయించుకుంటాడు. ఇక భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత మొదటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశంలోని సంస్థానాలను విలీనం చేయడంలో బిజీగా ఉన్నారు. ఇదే టైంలో పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ను ఎలాగైనా ఆక్రమించుకోవాలన్న దురుద్దేశంతో అక్టోబర్ 21, 1947న పష్తూన్ తెగలు అని పిలువబడే గిరిజన తెగలను సైనిక సహకారంతో జమ్మూ కాశ్మీర్లోకి పంపింది. ఇండిపెండెంట్ స్టేట్గా ఉన్న జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ నుంచి వస్తున్న ట్రూప్స్ని ఎదుర్కొనలేక జమ్మూ కాశ్మీర్ రాజైన రాజా హరి సింగ్ అక్టోబర్ 24న పాకిస్తాన్ను ఎదిరించడానికి ఇండియా యొక్క సైనిక సహకారాన్ని కోరుతారు. అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దీన్ని తిరస్కరిస్తారు. జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేస్తున్నట్టు విలీన పత్రాలపై సంతకం చేస్తేనే భారత్కు మీకు మద్దతు ఇస్తుందని చెప్పి ఈయన చెప్తాడు. దీంతో రాజా హరి సింగ్ అక్టోబర్ 27న జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు విలీన పత్రాలపై సంతకం చేస్తాడు. సో అప్పటి నుంచి మొత్తం జమ్మూ కాశ్మీర్ అఫీషియల్గా భారత్లో ఒక భాగమైంది. దీంతో అక్రమంగా భారత్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాలను తరిమి కొట్టడానికి భారత సైన్యం వెంటనే శ్రీనగర్ బయలుదేరి వెళ్ళిపోయింది. పాకిస్తాన్కు భారత్కు మధ్య యుద్ధం మొదలైంది. అప్పటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు 1948 జనవరి 1న యునైటెడ్ నేషన్స్లో పాకిస్తాన్ చేస్తున్న ఈ దురాక్రమణ గురించి ప్రస్తావిస్తాడు. యునైటెడ్ నేషన్స్ ఈ విషయంపై చర్చించి 1948 ఏప్రిల్ 11న ఒక తీర్మానాన్ని పాస్ చేస్తుంది. ఈ తీర్మానంలో ఏముందంటే, నెంబర్ 1, తక్షణమే పాకిస్తాన్ తన సైన్యాలను మరియు గిరిజనులను అక్కడి నుంచి ఉపసంహరించుకోవాలి. నెంబర్ 2, జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతను పునరుద్ధరించడానికి భారతదేశం తగినంత మంది సైన్యాన్ని అక్కడ ఉంచాలి. ఈ 2 పూర్తయిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. అయితే పాకిస్తాన్ తన సైన్యాలను వెనక్కి తీసుకోకపోవడంతో అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ ఆగిపోయింది. దీంతో 1949లో భారత్కు పాకిస్తాన్కు మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. ఈ ఒప్పందాన్నే కరాచీ ఒప్పందం అని పిలుస్తారు. ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్కు మరియు భారతదేశంలో ఉన్న కాశ్మీర్కు మధ్య కాల్పుల విరమణ సరిహద్దును ఏర్పాటు చేస్తారు. అప్పటి నుంచి ఇక్కడ యథాతథ స్థానాన్ని కొనసాగిస్తున్నారు. మొత్తం కాశ్మీర్ విస్తీర్ణం 2.22 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇందులో 78,104 చదరపు కిలోమీటర్లు అంటే దాదాపు 30% భూభాగం పాకిస్తాన్ ఆక్రమణ కింద ఉంది. ఇక 37,555 చదరపు కిలోమీటర్లు అంటే దాదాపు 10% భూభాగం చైనా ఆక్రమణ కింద ఉంది. ప్రస్తుతం మొత్తం జమ్మూ కాశ్మీర్ భూభాగంలో 60% మాత్రమే భారత్లో మిగిలింది. పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ను 2 భాగాలుగా విభజించారు. ఒకటి పాకిస్తాన్ కంట్రోల్డ్ కాశ్మీర్, 2 గిల్గిట్ బాల్టిస్తాన్. పాకిస్తాన్ కంట్రోల్డ్ కాశ్మీర్లో మొత్తం 10 జిల్లాలు ఉంటాయి. దీనికి ముజఫరాబాద్ క్యాపిటల్ సిటీగా ఉంటుంది.
ఈ ప్రాంతానికి ప్రెసిడెంట్ ఉంటారు, అలాగే ప్రధానమంత్రి కూడా ఉంటాడు. కానీ పాకిస్తానే మేజర్గా ఇక్కడ కంట్రోల్ చేస్తుంటుంది. ఇక గిల్గిట్ బాల్టిస్తాన్ రీజియన్. ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ను తిరిగి 3 అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్గా విభజించారు. ఇందులో మొత్తం 10 జిల్లాలు ఉంటాయి. వ్యూహాత్మకంగా భారతదేశానికి POK అనే ప్రాంతం చాలా ప్రాధాన్యమైనది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా సెంట్రల్ ఏషియాతో భారతదేశాన్ని ప్రాంతం కనెక్ట్ చేస్తుంది. POK పశ్చిమాన పాకిస్తాన్, ఉత్తరాన చైనాతో మరియు వాయువ్యంలో ఆఫ్ఘనిస్తాన్తో ఇంటర్నేషనల్ బార్డర్ను పంచుకుంటుంది. ఈ ప్రాంతం అంతా కొండలు గుట్టలతో నిండి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ పర్వతాలు ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ రక్షణ పరంగా కూడా ఈ ప్రాంతం భారత్కు చాలా ముఖ్యమైనది. ఇక్కడ సహజ వనరులు కూడా చాలానే లభిస్తాయి. ఇక్కడున్న నీలం వ్యాలీలో గోల్డ్తో పాటు గ్రాఫైట్, కోల్, బాక్సైట్ లాంటి అనేక రకాల ఖనిజాలు ఇక్కడ లభిస్తాయి. జియోగ్రాఫికల్గా ఈ ప్రాంతం చాలా ఇంపార్టెంట్ భారతదేశానికి. ఈ ప్రాంతం గుండా జీలం నది ప్రవహిస్తుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చైనా ఇన్వెస్ట్ చేస్తున్న చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనేది POK ప్రాంతం మీదుగానే పోతుంది. ఈ విషయంలో చైనా భారతదేశం సార్వభౌమత్వానికి హాని కలిగిస్తున్నట్లే. ఈ విషయంలో భారత్ ఆల్రెడీ ఒక అడుగు ముందుకు వేసినట్టే. ఎలా అంటే భారతదేశంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ మరియు POK భౌగోళికంగా రెండు ఒకే ప్రాంతమే, కానీ 2 వేరు అడ్మినిస్ట్రేటివ్ కింద ఈ ప్రాంతాలు ఉన్నాయి. ఈ 2 ప్రాంతాల మధ్య డిఫరెన్స్ పరిశీలిస్తే జమ్మూ కాశ్మీర్కు 370 ఆర్టికల్ రద్దు చేయకముందు స్వయం ప్రతిపత్తి మరియు సపరేట్ రాజ్యాంగం ఉండేది. ఈ ప్రాంతంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఆస్తులు కొనుక్కోవడం కానీ భూములు లాంటివి కొనడానికి వీలు లేకుండా ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి 370 ఆర్టికల్ అడ్డంగానే ఉండేదని చెప్పొచ్చు. 2019లో భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్ను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ను జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ అను 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేశారు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ మరియు శాంతి భద్రతలు కేంద్ర ఆధీనంలోకి వెళ్ళాయి. జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలు పునరుద్ధరించడం వలన ఉగ్రవాదం తగ్గి అభివృద్ధి వైపు వెళ్తుంది. సో ఇక్కడ టూరిస్టులు పెరగడం వలన ప్రజల ఆదాయాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో రోడ్లపైకి వచ్చి నిరసనలు, ర్యాలీలు లాంటివి చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ విషయానికి వస్తే పాకిస్తాన్ ఇక్కడ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తుంది. ఇక్కడ ఉన్న ఖనిజాలను మొత్తం దోచేసి ఇక్కడ ప్రజలకు ఏమాత్రం వాటా ఇవ్వడం లేదు. పాకిస్తాన్ POKలో ఉన్న జీలం నదిపై మామ్లా డ్యామ్ నిర్మించి హైడ్రో ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తుంది. ఉత్పత్తి చేసిన విద్యుత్తును ఈ ప్రాంతానికి ఇవ్వకపోగా తిరిగి ఇక్కడ ప్రజలపైనే ఎలక్ట్రిసిటీపై అధికంగా ట్యాక్సులు వసూలు చేస్తుంది. ఇన్ని రోజులు ఇక్కడి ప్రజల్లో పాకిస్తాన్ యాంటీ ఇండియా సెంటిమెంట్ను రెచ్చగొట్టింది. పాకిస్తాన్ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉంది. తన సొంత దేశం ప్రజలకే తినడానికి తిండి పెట్టే పొజిషన్లో పాకిస్తాన్ లేదు. POKలోని ప్రజలు పక్కనే ఉన్న కాశ్మీర్ ప్రజల అభివృద్ధిలో ఉంటే తాము మాత్రం పాకిస్తాన్ చేస్తున్న హింసను భరిస్తూ ఇబ్బందులు పడుతున్నామని చెప్పి పాక్ ఆక్రమించిన కాశ్మీర్ను ఇండియాలో కలపాలని ఉద్యమాలు చేస్తున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ POK మాత్రం త్వరలోనే భారత్లో కలవడం ఖాయం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.